Daily. Taste the Daily. తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి తీవ్రత ప్రభావం అధికంగా ఉంది. మరో 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో రాత్రి 8 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫ్ జిల్లా సిర్పూర్లో రాత్రి అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1 డిగ్రీలు రికార్డైంది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదైంది. ఇటు హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత వేగంగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. రాత్రి శేర్లింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. పల్లె పట్నం అనే తేడా లేకుండా చలి తెలంగాణ వ్యాప్తంగా విజృంభిస్తుంది. చలి విజృంభణకైతే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇదేం చలిరా బాబు అంటూ కూడా ప్రజలు భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. చలికాలం ప్రారంభమై మొదట్లోనే ఇంతటి ప్రభావం ఉంటే రాబోయే రోజులలో అసలు ఈ చలిని తట్టుకొని మనం బ్రతకగలమా, చలిని తట్టుకొని ఉండగలమా, ఏంది ఇంతటి చలి అనేటువంటి భయం అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఇప్పటికే నెలకొంది శివ. సాయంత్రం అయిందంటేనే చాలు రాత్రంతా చలిని ఎలాగ తట్టుకోవాలి, ఉదయం పూట చలి గాలుల నుంచి ఎలా మనం తట్టుకోవాలనేటువంటి భయం అయితే విపరీతంగా ప్రజల్లో నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి కూడా చలి పులి పంజా తెలంగాణలో పూర్తిగా విసురుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే చలి 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 ప్రభావమే తప్ప మిగతా ఏది కూడా ఉండని సిచ్యువేషన్ అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అత్యల్పంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రాత్రిపూట పడిపోతూ ఉండటంతో చలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణను కంప్లీట్ గా కూడా చలి వణికిస్తుంది. రాష్ట్రం అంతటి కూడా ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. మరొక 3-4 రోజుల పాటు విపరీతమైనటువంటి చలి కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకొకసారి మనం చూసుకుంటే రికార్డు స్థాయిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని షేర్లింగంపల్లిలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది శివ. సో ఈ 2 ప్రాంతాల్లోనే గత 5 రోజుల నుంచి కూడా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.3 డిగ్రీల నుంచి 7 డిగ్రీలకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి షేర్లింగంపల్లిలో 10 డిగ్రీల నుంచి 8.8 డిగ్రీలకు వచ్చింది. అంటే ఈ 2 ఏరియాలలో ఇటు రూరల్ లో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కంప్లీట్ గా ఏజెన్సీ ఏరియా, అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా, అక్కడ కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. గత 5 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం సిర్పూర్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక సిటీ పరిధికి వచ్చేసి అంటే గ్రేటర్ పరిధిలోని షేర్లింగంపల్లిలో కూడా గత 5 రోజుల నుంచి ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత తక్కువనే నమోదవుతుంది. అంటే దీని కనుక మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే శివ, పల్లె అనేది తేడా లేదు, పట్టణం అనేది తేడా లేదు. అంటే పూర్తిగా రూరల్ విలేజ్ అయినటువంటి రూరల్ ఏరియా అయినటువంటి సిర్పూర్ లో కూడా
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే మెయిన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ లోని షేర్లింగంపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. అంటే చలికి ప్రాంతంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో తన విజృంభణను అయితే కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఇక రాజధాని హైదరాబాద్ నగరం సహా అనేక ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మనకు 10 డిగ్రీల కంటే కూడా చాలా తక్కువగా పడిపోతూ ఉండడంతో ప్రజలు చలికి అయితే గజగజ వణుకుతున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి తీవ్రత మిగతా జిల్లాల కంటే చాలా అత్యధికంగా ఉంది. శివ, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో ఆదివారం రాత్రి తక్కువ స్థాయిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 1 డిగ్రీ మాత్రమే ఎక్కువగా ఉండి 7.1 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ఆదివారం రాత్రి 8 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కనిష్ట ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదైంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము దాదాపు 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా తక్కువగా నమోదు అయింది. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి తీవ్రత అయితే చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరొక 3 నుంచి 4 రోజుల పాటు సగటున 6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో దీంతో రాష్ట్ర మొత్తానికి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ సీజన్ లో ఇప్పటి వరకు అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు అటు సిర్పూర్ లో ఇటు గ్రేటర్ షేర్లింగంపల్లిలో నమోదు అవుతుంటాయి. సో రాబోయే 2-3 రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక్కడ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతున్నాయి. అంటే మనకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే చాలా జిల్లాల్లో కూడా నమోదు అవుతున్నాయి. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కదా. ఏంటి నిపుణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు? చలి అనేది ప్రాణాలు తీసేటువంటి అపాయం కూడా చలి ప్రభావం వల్ల ఉంటుంది శివ. ఎందుకు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించింది. చిన్నపిల్లలలో ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే బార్న్ బేబీస్ ఎవరైతే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారో ఆ పుట్టినటువంటి పిల్లలు చలిని తట్టుకోలేక ఇంక్యుబేటర్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మందికి ఇప్పుడు న్యాచురల్ గా పుట్టుడుతోనే వాళ్ళకు ఆటోమేటిక్ గా నంజు ఫామ్ అవుతుంటుంది, న్యూమోనియా ఫామ్ అవుతుంటుంది. ఈ నంజు, న్యూమోనియా ఫామ్ అయి ఉన్నటువంటి పిల్లలకైతే ఈ చలి ప్రభావం చాలా ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 6 వరకు ఏదైతే చల్లటి చలి ఉంటుందో చలి ప్రభావం చాలా చిన్న పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు, న్యూమోనియా ఉన్న వాళ్ళకి ఈ చలి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని చూపిస్తుంది. ఇక వృద్ధులకు వచ్చేసి ఏంటంటే వాళ్ళు వృద్ధుల యొక్క స్కిన్ కూడా ఏజ్ బార్ పడిపోవడం వల్ల ఎక్కువగా పల్చగా ఉంటుంది, పొడిబారిపోతుంది. కాబట్టి వారు చలిని తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా చాలా అనారోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. అది చిన్నపిల్లలైనా ఇటు వృద్ధులైనా ఎవరైతే ఈ లంగ్స్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఆస్తమా, న్యూమోనియా పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా చలి అంటేనే ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. చలి నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పాటు మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది శివ. వేడి వాతావరణంలో ఉండడము, ఇంట్లోకి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి బయటికి రాకపోవడము, చలి బాగా ఉన్నప్పుడు హాట్ వాటర్ తీసుకోవడం కానీ, గోరువెచ్చని సూప్స్ తీసుకోవడం కానీ, ఇంకా ఎక్కువగా ఉంటే రూములలో కానీ ఇళ్లలో కానీ హీటర్స్ పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటా అంటారు. సో ఇదంతా కూడా ఫెసిలిటీ ఉన్న వాళ్ళైతే కాస్త చలి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ రూరల్ విషయాలకు వచ్చేసరికి ఏజెన్సీ ఏరియాలకు వచ్చేసి, ఏజెన్సీ గ్రామాలకు వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సిర్పూర్ టీలో రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదయ్యాయి. సో
సో ఆ గ్రామాల ప్రజలు అయితే వారికి ఎక్కువగా అవైలబుల్ కూడా ఫెసిలిటీస్ కూడా అవైలబుల్, వాళ్ళకి స్వెటర్స్ వేసుకోరు, దుప్పట్లు కప్పుకోరు, రగ్గులు కప్పుకోరు కాబట్టి వాళ్ళ బాడీని ఆటోమేటిక్ గా చలికి తట్టుకునే విధంగా చేసుకుంటా అంటారు. రూరల్ అయితే చలి మంటలు ఎక్కువగా కావుతూ ఉంటా అంటారు. ఉదయం 6-6:30 నుంచే ఇంటి ముందట చలి మంటలు పెట్టుకొని ఆ మంటల యొక్క వేడికి ఉంటూ చలి నుంచి బయట రాత్రిపూట కూడా చెద్దర్లు దుప్పట్లు కప్పుకుంటూ వెచ్చగా ఉండడానికి ప్రత్యామ్నాయ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక ప్రధానంగా శివ మనకు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి అయితే చలికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ టైంలో స్నానం చేయాలన్నా కూడా చలి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక వారికి చలి నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడం, అది గవర్నమెంట్ దుప్పట్లు గాని రగ్గులు గాని కల్పించకపోవడము, తీసుకొచ్చుకున్నటువంటి అరకొర చెద్దలతో మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చలికైనటువంటి ఇబ్బందులు ఎక్కడ చూసినా సరే గత రోజుల నుంచి చలి పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తుంది. రాబోతులలో ఇంతకంటే ఎక్కువగా కూడా చలి ప్రభావం ఉండే అవకాశం ఉన్న దృష్టిలో ప్రజలైతే చలికైతే సిచ్యువేషన్ కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి తీవ్రత ప్రభావం అధికంగా ఉంది. మరో 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే రాష్ట్రం అంతటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.